So, good morning, everybody. Leaders on the dais and off the dais. First of all, మా ఫుడ్ కమిటీ నుంచి ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ లంచ్లో కొన్ని ఇబ్బందులు జరిగాయి. దానికి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నా. రెండో విషయం, దానికి ఎందుకు జరిగింది అన్నదానికి మాకు కొంచెం పిక్చర్ తెలిసింది. రీజన్ ఏమైందంటే, మీరు టోకెన్స్ ఇవ్వడం ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళ బ్రాంచ్లకి తర్వాత వచ్చిన తర్వాత ఇచ్చారు. మాకు 7:30కి రావడం మొదలుపెట్టారు బ్రేక్ఫాస్ట్. 7:30కి బ్రేక్ఫాస్ట్ వచ్చారు. వాళ్ళకి హాల్లో వాళ్ళకి ఏసీ వేయడానికి 8 to 10 టైం ఇచ్చామని చెప్పారు వాళ్ళు. దాంతో మాకు అబ్జెక్షన్ కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత 7:30కి మేము బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. బికాజ్ టోకెన్ ఇవ్వడానికి వాళ్ళు ఎక్కడి నుంచో డైరెక్ట్గా ట్రైన్ దిగడం, ఇక్కడికి రావడం, ఆ టోకెన్ కలెక్ట్ చేసేవాళ్ళు అక్కడ ఇమ్మీడియట్గా లేకపోవడం, వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు లేకపోవడం, అవుట్ స్టేషన్ వాళ్ళు, దానివల్ల కొన్ని ఇబ్బందులు అయ్యాయి. కాకపోతే మేము చేసిన పని ఏంటంటే 2 డేస్లో ఎవ్వరికి కూడా నో అని మాట ఎవ్వరికి చెప్పలేదు. ఎవరిని కూడా హాల్లోకి వచ్చిన వాళ్ళకి మీ భోజనం పెట్టమని కానీ, టోకెన్ లేదని కానీ, టిఫిన్ లేదని కానీ లేదు. అది మటుకు మేము మెయింటైన్ చేసాం. అయితే ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేయడం, 11:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉండివ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అవుట్ స్టేషన్ వాళ్ళు ట్రైన్ దిగి డైరెక్ట్గా వాళ్ళు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి 11:30 అయింది. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాల్సి వచ్చింది. 11:30కి మళ్ళీ అక్కడ క్లోజ్ చేసి 12:30కి మేము మళ్ళీ లంచ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో దాంతో ఎందుకంటే 7:30 తిన్నవాళ్ళు 12:30కి రావడం మొదలుపెట్టారు లంచ్కి. సో దాంతో మాకు టైం గ్యాప్ మేము మళ్ళీ అరేంజ్ చేయడానికి కూడా కావాలి కాబట్టి ఒక 1 hour గ్యాప్ ఇచ్చాం. 12:30 నుంచి స్టార్ట్ చేసాం. అప్పుడు కానీ అతని కాంట్రాక్టర్ కూడా ఐడియా రాలేదు. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ మనం ఇస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ కన్జంప్షన్ జరుగుతోంది, వీళ్ళకి ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి అన్నది వాళ్ళకి ఐడియా రాలా మొదట్లో. సో జనరల్గా ఏంటంటే సిటీలో మనం మీల్స్ పెట్టినప్పుడు ఒక 1000 మెంబర్స్ అంటే 1200 పీపుల్ వరకు సరిపోతుందని అనుకుంటారు. ఆ మోడల్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవడమో లేకపోతే కొంత తేడా జరిగింది. దాంతో కొంచెం ఇబ్బంది అయింది. బట్ అఫ్కోర్స్ మేము వెంటనే వేరే ఆల్టర్నేటివ్గా చేయడం జరిగింది. మేము మళ్ళీ వెంటనే పూరి వేయడం, వేరే కర్రీ చేయించడం అంతా అట్లా కంటిన్యూగా అయితే మేము చేయగలిగాం. అయితే లంచ్కి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్త తీసుకున్నాం, చాలా జాగ్రత్త పెట్టుకుని ఆల్మోస్ట్ 4 o'clock వరకు వీ కంటిన్యూడ్ అవర్ లంచ్. సో దానివల్ల కొంత అడ్జస్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత మాకు ఫుడ్ కమిటీలో మంచి మెంబర్స్ దొరికారు. మూల స్తంభాలు 4 ఉన్నారు మాకు. అంజిరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఇట్లాగా మంచి టీం ఉన్నారు. కాబట్టి ఇంక వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఇంక ఇలా లాభం లేదండి, మనమే టేక్ ఓవర్ చేద్దాం. ఇంక అప్పటి నుంచి మేమేం చేసామంటే కిచెన్ డైరెక్ట్గా మేము టేక్ ఓవర్ చేసాం. కిచెన్ డైరెక్ట్గా టేక్ ఓవర్ చేసి ఇక మన గురుగారు వీరారెడ్డి గారు. సో మేము టేక్ ఓవర్ చేసి ఏం చేసామంటే ఎంతమందికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ముందర మీరు సిద్ధం చేసుకోండి. మీరు 2500 మెంబర్స్కి రెడీ చేయాలి అంటే ఫస్ట్ 2500 మెంబర్స్కి ఫుడ్ తయారు చేయండి. మీరు దాంట్లో ఏం క్వశ్చన్ పెట్టద్దు. క్వశ్చన్ ఉంటే మేము తర్వాత చెప్తా ఉన్నాం అని 3000 పీపుల్కి మేము ఆర్డర్ ఇవ్వడం మొదలుపెట్టాం. దాంతో మాకు ఇంకా అక్కడి నుంచి సెట్ అయింది. ఇంకా నైట్ అయితే హ్యాపీ, గొడవ లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం లేదు. ఎడిషనల్ ఐటమ్ కూడా పెట్టగలిగాం. మార్నింగ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్లో మైసూర్ బజ్జీ లేదు, అయినా మైసూర్ బజ్జీ యాడ్ చేసాం. సో అట్లా అందరూ తర్వాత ఇంకా లంచ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇంకా సాయంత్రం కూడా వెళ్ళే వాళ్ళందరికీ, ట్రైన్లో వెళ్ళే వాళ్ళందరికీ మేము బిర్యానీ ప్యాకెట్లు కూడా ప్యాక్ చేసి ఇవ్వగలిగాం. సో అది చాలా మంచిగా సెట్ అయింది. కాకపోతే ఏంటంటే చిన్నవి జరుగుతాయి, తప్పవు. కాకపోతే ఎవరు ఆకలితో వెళ్ళలేదు, ఎవరికి మేము అబ్జెక్షన్ పెట్టలేదు, టోకెన్ తీసుకోలేదు అన్న మాటకు మొత్తం వాస్తవం. ఎందుకంటే టోకెన్ తీసుకోవడానికి అక్కడ అవకాశం లేదు, అలాంటి అవకాశం లేదు, అక్కడ అట్మాస్ఫియర్ లేదు. తర్వాత డోర్స్ కూడా లేవు, ఆ డైనింగ్ హాల్కి డోర్స్ లేవు. మేము ఉరికే టేబుల్స్ అడ్డం పెట్టుకోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు అక్కడ. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఏంటంటే ఇదంతా కారణం ఎందుకు అంటే వీ షుడ్ అప్రిషియేట్ ది కాంట్రాక్టర్. టేస్ట్ బాగా చేశాడు. ఆ టేస్ట్ వల్ల ఈ ప్రాబ్లం కూడా వచ్చింది. ఎందుకంటే బాగా చేశాడు. నో బడీ హ్యాస్ కంప్లైంట్ అగైన్స్ ది టేస్ట్ అబౌట్ ది ఫుడ్. అది మటుకు షూర్. ఎవరు కూడా ఇది బాగోలేదని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్సలెంట్గా ఉంది ఫుడ్, మటుకు టేస్ట్ బాగుందని చెప్పారు. సో వీ అప్రిషియేట్ దట్ కాంట్రాక్టర్. అతను కూడా మన మాట విన్నాడు. అతను కూడా మనకు బాగా మ్యాక్సిమం కోఆపరేట్ చేశాడు. సో ఇట్ వెంట్ ఆన్ వెల్. సో
నాది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయినా ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం. మేము లీడర్స్గా ఉన్నప్పుడు, డివిజనల్ సెక్రటరీగా నేను ఉన్నప్పుడు, మూర్తి గారు ఉన్నప్పుడు మేము జనాల్ని పిలవడం, రమ్మడం, బతిమాలడం, ఇంకా చారి గారు అయితే ఇంకా అసలు లియాపి వాళ్ళు మన ఎల్ఐసి వాళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే స్వామి గారు చారి గారు బయట నిలబడేవారు. లియాపి మీటింగ్ పెడుతున్నారు, రండి 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 అంటే బతిమాలి రమ్మనాల్సి వచ్చేది మీటింగ్లకి. ఇంకా మేము వచ్చేటప్పటికి ఇళ్ళకెళ్ళి మనం తీసుకుని వచ్చి మీటింగ్లు పెట్టి అసోసియేషన్ ఫామ్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. జేబులోంచి డబ్బులు పెట్టి CV6లో ఒక హాల్ ఖాళీగా ఉంటే అక్కడ మేము ఈసీ మీటింగులు పెట్టుకొని అలా కండక్ట్ చేసి మేము ఆ రోజుల్లో అలా నడిపించేవాళ్ళం. కానీ ఇప్పుడు జనాలు వస్తున్నారు, లీడర్స్ వస్తున్నారు, ఏజెంట్స్ వస్తున్నారు. దే ఆర్ పేయింగ్ మనీ ఫ్రమ్ దేర్ పాకెట్ అండ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది మీటింగ్స్. హ్యూజ్ క్రౌడ్ వస్తున్నారు. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం జ్ఞానోదయం చేయాలి. లీడర్స్ అందరూ మీరందరూ కూడా ఇక్కడున్న మీరందరూ కూడా మీరు లీడర్స్ అంటే మీరు కూడా మీ కింద ఉన్న ఏజెంట్స్ని కూడా లీడర్స్ని తయారు చేయాలి. లియాఫీలో పార్టిసిపేట్ అయ్యేలా చేయాలి. వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. అండ్ ఈరోజు ఎల్ఐసి ఏజెంట్ అంటే టోటల్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా మీరు ఉండగలిగినప్పుడే మీరు బజార్లో బతకగలుగుతారు. ఓపెన్గా చెప్తున్నాను నేను. మీరు ఓన్లీ ఎల్ఐసి చేస్తే బతకలేరు. ఓన్లీ ఎల్ఐసి ఏజెంట్ అంటే నోబడి విల్ కాల్ యూ, నోబడి విల్ ఇన్వైట్ యూ. అంచేత దయచేసి లీడర్స్గా మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే మీరు ముందర ఎడ్యుకేట్ అవ్వండి. యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఫైనాన్షియల్ థింగ్ మీరు ఏం డీల్ చేయగలరో అన్నీ డీల్ చేయండి. జనరల్ ఇన్సూరెన్స్ చేయండి, లైఫ్ ఇన్సూరెన్స్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ చేయండి, హౌసింగ్ లోన్ చేయండి, ఇంకా విల్లు రాయించండి జనాల చేత, అలాగే HUF అకౌంట్ ఓపెన్ చేయించండి. అన్ని రకాల నాలెడ్జ్ మీరు కానీ చేసుకోగలిగితే